హాయ్ అందరికీ నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అ స్పెషల్ చిట్ చాట్. లక్కీ భాస్కర్. మరి లక్కీ భాస్కర్ లక్కీ ఎలా అయ్యారో లక్కీ భాస్కర్లో మన అక్టోబర్ 31st తెలుసుకుందాం. బట్ లక్కీ భాస్కర్ ఖచ్చితంగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మాత్రం లక్కీయే. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడదాం. సో మనతో లక్కీ భాస్కర్ ఉన్నారు, అలాగే వెంకీ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. సో మీ పేరు గురించి ఫస్ట్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. అంటే వెంకీ జస్ట్ వెంకీయా, వెంకటా టాటా టాటా ఇందాక నుండి ఆలోచిస్తున్నా, ఎక్కడ వెతికినా ఎక్కడ దొరకట్లేదు. జస్ట్ వెంకీయా, ఇంకేదన్నా ఉందా కనుక్కొని అడుగుదాం. ఒకసారి అలా మాకు కూడా చెప్పొచ్చు కదా. వెంకటేశ్వరరావు ఇంత పొడుగు ఎందుకులే అని అట్లా స్టార్ట్ చేసి. And Atluri comes first? It's like a surname. So Atluri Venkateshwara. Atluri, yeah, Venkateshwara. ఓకే, అయితే వెంకీ లక్కీ రెండు రైమింగ్ గా ఉన్నాయి కదా, ఆలోచించారా? సో లక్కీ, మీకు లక్కీ అంటే ఎవరు, ఏంటి లక్ అంటే ఏంటి మీ విషయం? లక్ అంటే నేను బేసిక్లీ ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఇట్స్ లక్ ఈజ్ నథింగ్ బట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. సో మనం కరెక్ట్గా ఉంటే ఆ లక్ ఆయన అలా షవర్ చేస్తారు. నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, లక్ ఉంది లేదంటే లక్ ఫేవర్ చేయాల్సింది? నో 100% దెర్ ఇస్ కర్మ, దెర్ ఇస్ ఇది మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి లక్ కూడా 100% ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో కలిసి రావాలి. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ దుల్కర్ మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్కి ఒక లక్కీ భాస్కర్ అయిపోయాడు. సో ఏమంటారు? నాకేంటండి, నాకు హ్యాపీ. నేను వచ్చేసాను, కథ చెప్పాను, కథ చెప్పంగానే ఓకే చెప్పారు, నాకంతా హ్యాపీ. నాకు వచ్చేసి మొత్తం అరౌండ్ కలిసి 100 రోజులు పనిచేసాం. 100 రోజుల్లో వచ్చేసి నిజంగా ఆయన సెట్ మీదకి వచ్చిన ప్రతిసారి మాకు హ్యాపీయే. బికాస్ హీ కమ్స్ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక వారం ఉంటుంది కదా, ఒక మనిషి మామూలుగా ఇలా వస్తున్నప్పుడు కొంతమంది ఉంటారు ఎప్పుడు పంపించేస్తూ ఉంటారు. బట్ యునో వెన్ హీస్ కమింగ్ టు ద సెట్, హీ కమ్స్ విత్ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ. ఏంటి ఎక్కువసేపు షూట్ చేయాలనిపిస్తుంది. కాకపోతే except some last after 100 days I was like Venky finish కదా. అవును. అంటే సో ఫస్ట్ మీతో కూడా మాట్లాడదాం. దుల్కర్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. తెలుగు అయితే చక్కగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు కొంచెం మా తెలుగు వాడైపోయారు మీరు చక్కగా. సో ఇంకా తెలుగు గురించి అడగక్కర్లేదు. ఎలా అనిపిస్తోంది వెంకీతో వర్క్ చేయడం? ఎలా అనిపిస్తోంది లక్కీ భాస్కర్లో? చాలా ఈజీ అనిపిస్తుంది. ఆల్సో వెంకీ ఒక రైటర్ డైరెక్టర్, అది నాకు చాలా ఇష్టం. బికాజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ఒక సీన్ షూట్ టైంలో కూడా sometimes what you write when actors start to speak it might not match something. There'll be something you want to tweak. It was nice when your directors only the writers. You can say Venky, something I want to say different, or can we add something here? Ikkada oka gap undi between me and the other actor. That sometimes if a writer is different from the director, we have to hope the writer's on set. If the writer's traveling, you won't find him. So I've had many of that experience when we're waiting for the writer to wake up at 10 o'clock in the morning. Hello, calling his wife, please wake him up. We need one dialogue. So that way it's easy. Plus he's a happy human in general. It's always smiling. And it was a very happy, positive set. I think that way. And I think he knew what he wanted. He had a lot of clarity. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని? అంటే అన్ని పాజిటివ్ విషయాలు చెప్తున్నారు కదా, చక్కగా. No, definitely. We will disagree sometimes if we're going too many shots. Because sometimes we do the same thing over and over again. Actors also, we get a little mechanical. But this genre of film, I understand you need lots of shots. Because audience, choosnappudu it should seem fast. It should, tempo can go up and down. That you can only do with lots of shots. So sometimes, some days it's a little tiring, or sometimes we're just shooting. And Venky loves to shoot. Venky doesn't enjoy holidays, does not enjoy breaks. So, naaku oka off day if I get also, he says, "Sir,
we'll discuss tomorrow scenes, sir, and he'll come to my room. I'm like, this is not a holiday. Get out, go do something else. స్కూల్లో ప్రిన్సిపల్ లాగా టీచర్ లాగా హోంవర్క్ ఇచ్చేసి లేదంటే వాళ్ళ వెంట పడుతూ ఇట్లా I was like, he's that very studious cousin. You love him, but he's irritating. అచ్చా, ఆయన వర్క్ చేయించినా కూడా బాగుంటుంది అనమాట. అబ్బో, ఇన్ని పాజిటివ్ విషయాలు చెప్తున్నారు. సో మీరండి మీ హోంవర్క్ అంటే 80s 90s బ్యాక్డ్రాప్ కదా, సో మీరు కొంచెం హోంవర్క్ చేసుకుంటూ అక్కడ నుండి ఆ విషయాలన్నీ గ్రాప్ చేసుకుంటూ మీది ఎట్లా నడిచింది? థ్యాంక్ఫుల్లీ How much prep did you do before? 3 months. 3-4 months. 3 months. సో థ్యాంక్ఫుల్లీ మనకు గూగుల్ ఉంది. గూగుల్ ఉంది. సో గూగుల్లో చాలా వరకు హ్యూమన్ రిఫరెన్సెస్ లైక్ అంటే But also I think your bank dad's friends or something. yes my dad's friend ఆయన వచ్చి చెరుకు కుటుంబరావు గారు అని చెప్పేసి ఆయన హీస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఆయనకి బాగా అవగాహన ఉంది. సో దానివల్ల నాకు వచ్చేసి ఆయన గైడెన్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మొత్తం ఒకసారి ఎలా ఉండేవి ఆ రోజుల్లో 89-92లో ఎలా ఉండేవి అని చెప్పేసి మొత్తం కనుక్కుని దాని తర్వాత ఫస్ట్ హాఫ్ రాసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇదంతా ఓకే కదా అంటే ఓకే అమ్మా అన్న తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ రాసి వెళ్ళి ఈ కొంచెం కరెక్ట్ చేసుకో అని చెప్పడం అలా. సో ఆ గైడెన్స్ ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చేసి బుక్కులు తీసుకుని చదువుకుని కథలు రాయటం అంటే టేక్ టూ మచ్ ఆఫ్ టైం. when you talk to a person who is knowledgeable already ఆయనకున్న నాలెడ్జ్ షేర్ చేయటం అనేది ఇట్స్ మచ్ ఈజియర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్తుంది అని చెప్పేవి. సో అలాగా నేను ఆయన గైడెన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అప్పట్లో కొన్ని న్యూస్ పేపర్స్ అవన్నీ చదవటం కూడా జరిగింది. అప్పట్లో అసలు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండేది, అప్పట్లో బ్యాంకింగ్ ఎలా చేసేవారు ఇవన్నీ. సో కొన్ని డాక్యుమెంటెడ్ ఈ ఫ్యాక్ట్స్ చదివాను, కొన్ని గూగుల్లో చూసాను, కొన్ని వచ్చేసి ఏంటి కుటుంబరావు గారి దగ్గర నేర్చుకున్నాను. మీరు ఇన్ జనరల్ ఏం చదువుకున్నారండి? నేను ఇంజనీరింగ్ చేశానండి, జస్ట్ లైక్ ఎనీ లైక్ ఈ స్టడీ అంతా అప్పుడే చేస్తుంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేవాడిని అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? జస్ట్ ఎవరికి అదేం లేదు, 56, 75, 80 వచ్చిందేమో అంతే. అచ్చా, అది కూడా ఓకే, మంచి మార్క్స్. సెకండ్ క్లాసా? సో అంటే పాస్ చాలు, 35 వస్తే చాలు. మా అమ్మ నన్ను చంపేసేది పాస్ మార్క్స్ వచ్చింటే. ఓకే, సో అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఓకే ఫైనల్గా ఇలా ఒక షేప్ తీసుకొచ్చారు. మీకంటే దుల్కర్ గారు అంటే ఆయన చెప్పగానే ఏం నచ్చింది ఇన్ ద హోల్ స్టోరీ? ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇది ఇట్స్ వెల్ రీసెర్చ్డ్, ఒక వెరీ రిలేటబుల్ స్టోరీ అనిపిస్తుంది బికాజ్ ఇట్స్ వెరీ ఎవ్రీబడి నోస్ ద భాస్కర్, I feel, or somebody's been Bhaskar in their lives at some point. Yeah, we've all struggled with something or trying to pay some bills or somewhere, because it's not easy to manage finances, manage money, manage your family's expenses. So I feel like majority of India can connect to this story. అంటే So it's a very Indian story. అన్ని స్ట్రగుల్స్లో ఉన్నారు భాస్కర్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం భాస్కర్ దగ్గర అన్ని డబ్బులు ఎట్లా వచ్చాయని ఒకేసారి అన్నారు. అంటే ఎట్లా వచ్చాయి? మాకు ఆ క్వశ్చన్ మార్క్ అట్లా పర్లేదండి, ఇంకొక 5 రోజులు ఆగండి. Literally less than a week. ఒక్క 10 రోజులు అయితే మీకు వచ్చేసి 30th ప్రీమియర్స్ లోనే చూసేసి మీరు. But I think whatever Bhaskar does in the film, audience will understand why he is doing. అంటే మీనాక్షి గారు ఈరోజు మిస్ అయ్యారు కాబట్టి ఆవిడ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే మీ ఇద్దరు ఒకరి గురించి ఒకళ్ళు ఎంత పాజిటివ్ విషయాలు చెప్పుకున్నారు. సో మెన్షన్ అబౌట్ హర్. She is fabulous in the film. I think when our audience andru is waiting to see Meenakshi in a full length role. I think ee cinemalo from beginning to end she is a very crucial part of the film, part of Bhaskar's life. I think in Bhaskar's life also the turning points are all because of Sumathi. Yeah, she's. I don't think you've seen her like this in any other film. అవును అంటే తన స్క్రీన్ ప్రెసెన్స్ కోసం వెయిట్ చేస్తాం. అంటే అన్ని రోల్స్లో తను అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాకుండా ఫుల్ లెంత్ క్యారెక్టర్లో తను కనిపిస్తే బాగుంటుంది అని. సో తనకి ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని మేము అనుకుంటున్నాం. సో మీరేం చెప్తారు తనకి? చాలా డెడికేటెడ్ యాక్టర్ అండ్ అలాంటి యాక్టర్తో పనిచేయటం అనేది నిజంగా ముందు ఇట్ విల్ బి అ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఆన్ ద సెట్. తను సెట్ మీదకి వచ్చేటప్పుడు వచ్చేసి తను మీనాక్షి గారు అది సుమతి కింద వచ్చేది, అందరితో కలిసిపోయేది, అందరితో చక్కగా మాట్లాడేది. రిత్విక్ అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడు, తనతో వచ్చేసి కూడా షీ
షీ యూస్ టు బి ఏంటి ఒక వెరీ హ్యాపీ పర్సన్ ఆన్ ద సెట్. సో యాక్టర్స్ when there's so much of positive energy on the set, that translates on the screen, and of course it translated on the screen. మొత్తం మీకు సుమతి అండ్ భాస్కర్ సీన్స్ మీరు సినిమాలో చూస్తే యూ డోంట్ ఫీల్ లైక్ టు ఏంటి నటిస్తున్నట్టు ఉండదు, జీవిస్తున్నట్టే ఉంటుంది. అంటే ఇది చాలా క్లీషేడ్ స్టేట్మెంట్, బట్ మీరు సినిమా చూస్తే యూనో క్లీషే అయినా పర్లేదు, కరెక్ట్ స్టేట్మెంట్ అనిపిస్తుంది మీకు. ఓకే. అండ్ టీజర్లో చెప్పారు పంతానికి వస్తే కనుక అన్నీ ఖర్చు పెట్టేస్తామని. సో అట్లా ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? ఎప్పుడైనా పంతానికి పోవాల్సిన అవసరం వచ్చిందా? అంటే రూపాయి కూడబెట్టుకోవడం వరకు అందరం చేస్తున్నాము, బట్ పంతానికి పోయిన సిచ్యువేషన్. నాకు కొంచెం ఐఎమ్ అన్ ఇంపల్సివ్ షాపర్. I think more than impulsive shopping, I think అంటే అది somebody else should not decide your self-worth. If they look at you and say you can't come here or you can't buy this, అంటే ఎప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయడం జరిగిందా? లైక్ రియల్ గా as a college student I have, because you used to look like a college student, so they'll say you can't come here, you can't go here, something like that. I think at some point I said no, I'm going to buy it. I can't buy it. అంటే చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఫేస్ చేసి ఉంటాం కాబట్టి ఇలాంటి ఏజ్లో ఇప్పుడు అట్లాంటివన్నీ గ్రో అవడం అంటే మనకు అర్థమవుతుంది. ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఓకే పంతాలు లేదు ఏం లేదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక అంటే అందరికీ ఆ ఫేస్ ఉంటుంది, పంతానికి పోయి ఏదో ఒకటి కొంటాం అనేది. బట్ అది జస్ట్ ఆ మొమెంటరీ హ్యాపీనెస్ అని మనం రియలైజ్ అయిన తర్వాత రియలైజ్ అయ్యే అంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు సర్లే వాక్కొని అన్నట్టు. ఎస్పెషల్లీ దుల్కర్ గారు, మీరు సినిమాలు చేసుకోవటంలో అసలు వాట్ ఈస్ మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలా, సీతారామంలో యాజ్ అ లవర్ బాయ్గా, అండ్ రామ్ అసలు ఎప్పటికీ ఉండిపోయే క్యారెక్టర్, ఆ తర్వాత కింగ్ ఆఫ్ కొత్త యాజ్ అ డాన్గా, అండ్ ఇప్పుడు మా పక్కింట్లో అబ్బాయిలాగా అనిపిస్తున్నారు. జస్ట్ చెప్పాలంటే అలా ఎలా చేసుకోగలుగుతున్నారు? I don't plan that this year I'll do one Don, one lover boy. But I think scripts vinnappude I try to find very honest films. See, a lot of the times, even as I'm a producer also, so I know when some films are being cooked up. Ippudu konjam like making a dish feels like that. But sometimes when people write a genuine inspiration, like Venky spent time writing this film. He didn't know when it will finish writing. He didn't know when he'll find an actor. He didn't know when he will shoot the film or release the film, right? You just wanted to write a good film. I tend to find those films. I like that, and I like when a producer or director, they're like, we see you in this role, and we'll wait for you. Whenever your dates open up, we'll wait. So that means I feel like, okay, they see me as a character, then I should also understand what is, if I'm connecting. So I think all these factors come into play. Okay. Sometimes I'm asked, sir, we have dates next month? Why, sir? No, we need the movie we're shooting, we need 25 days. No, I'm not going to be an option. Okay. సో చూస్తుంటే యాజ్ ఐ సెడ్ పక్కింటి అబ్బాయిలాగే ఆ మేకోవర్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక్కసారిగా బ్యాక్ దెన్ వెళ్ళాలి 80s 90s టైంలోకి వెళ్ళి, అది కొంచెం స్టైలిస్ట్ కూడా మనం క్రెడిట్ ఇవ్వాలండి. దుల్కర్ గారికి అర్చనారావు అని చెప్పేసి షీ డిడ్ స్టైలింగ్ ఫర్ హిమ్. సో మేము మామూలుగా రెఫరెన్స్లు మేము అన్నీ ఇచ్చాము. మీనాక్షి ఇద్దరికి తనే చేసింది. సో ఏంటి మేము రెఫరెన్స్లు ఇవ్వటం జరిగింది. అండ్ బేసిక్గా ఏంటంటే మాకు ఇలా ఈ పీరియడ్ అనగానే తనే రెఫరెన్స్లు ఇచ్చింది. షీ మేడ్ అస్ చూస్ ది ఆప్షన్స్. సో ఆ హోంవర్క్ ఆ అమ్మాయి చేసింది. సో బేసిక్లీ క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు అర్చన అండ్ హర్ టీమ్. ఓకే. అండ్ చూస్తే ఇప్పుడు కొన్ని డబ్బులకి రిలేటెడ్ మూవీస్ కూడా వస్తున్నాయి. కొన్ని మీరు చూసే ఉంటారు, అంటే చూసారా లేదు, డిమానిటైజేషన్ విషయానికి తీసుకొని ఒక కాన్సెప్ట్గా తీసుకుని చేశారు. అండ్ మనీ రిలేటెడ్ రాబరీస్కి సంబంధించి చాలా చేస్తున్నారు. సో హౌ ఇది డిఫరెంట్, ఆ మూవీస్తో మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఎట్లా? ఇది బేసిక్గా మీరు చెప్పిన ఇప్పుడు బ్యాంక్ మీద సినిమా అనగానే యూజువల్లీ అందరి ఆలోచన ఫస్ట్ వెళ్ళేది బ్యాంక్ రాబరీ.
అందరూ Exactly. బ్యాంక్ Bank అనగానే అంటే robbery చేశారని. బ్యాంక్ రాబరీ మీద ఇది దృష్టి వెళ్ళిపోతుంది. బట్ ఆ రోజుల్లో మీకు వైట్ కాలర్ క్రైమ్స్ చాలా జరిగేవి ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. సో అది చాలా కొత్తగా ఉంటుంది మీకు. ఇప్పుడు వరకు ఎప్పుడు ఏ సినిమాలోనూ టచ్ చేయని ఎలిమెంట్స్ అవి. సో ఎక్స్టెన్సివ్గా మీకు బ్యాంకింగ్ వరల్డ్లో ఉంటుంది సినిమా, అండ్ దాని చుట్టూ నడుస్తూ ఉంటుంది. సో ఈ వరల్డ్ చాలా కొత్తగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. అండ్ అంటే చూస్తున్నాం కదా చాలా సినిమాలు, వాటిలో ఉన్న వాటిని ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేదంటే మీ రియల్ లైఫ్లో ఏదైనా ఇన్స్పిరేషన్ ఉన్నాయా? ఏదైనా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫిక్షనల్ జస్ట్ ఫిక్షన్ అండి, బట్ బేస్డ్ ఆన్ ఫ్యూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ విచ్ డిడ్ంట్ హ్యాపెన్ టు మీ బట్ హ్యాపెండ్ అట్ దట్ టైం. ఆ కాలంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు కొన్ని తీసుకుని దాన్ని ఫిక్షన్ చేయటం జరిగింది. అండ్ కొన్ని ఇప్పుడు మనం ఒక జానర్ సినిమా రాస్తున్నప్పుడు ఆ జానర్కి సంబంధించిన సినిమాలు చూడటం జరుగుతుంది. బట్ అంటే లక్కీలీ ఏంటంటే తెలుగు ఇండియన్ సినిమాలో ఎప్పుడు లేదు, బట్ మీకు హాలీవుడ్ సినిమాల్లో వాటిలో ఉన్నాయి కాబట్టి ఐ హావ్ సీన్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బిగ్ షాట్, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్, వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, ఇవన్నీ ఇలాంటి సినిమాలు. ఎందుకంటే సినిమాలు చూసినప్పుడే కదా మనకి ఇంకా ఒక ఫ్లష్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. నాట్ టు కాపీ బట్ అట్లీస్ట్ దాని నుంచి ఇంకొక కొత్త ఆలోచన వస్తుంది. Yes. మీ ఫేవరెట్ జానర్ ఏది? అంటే మిమ్మల్ని అన్ని రకాలుగా చూస్తున్నాం. సో I don't think I have a favorite genre. I also like to be surprised. I think నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఆడియన్స్ మీద. మన అన్ని ఫిల్మ్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ఇప్పుడు కూడా ఐ థింక్ మహానటి, దెన్ సీతారామం, దెన్ లక్కీ భాస్కర్, ఇట్ ఇస్ ఎ నైస్ variety of films. So I like to be surprised. I like to find ఇన్ ఎవ్రీ మూవీ అంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక కూల్ గాయ్గా చూస్తూ ఉంటాము, యాజ్ అ క్యాజువల్ గాయ్గా. ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న పర్సన్గా నెగటివ్ రోల్లో చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారా? Yeah, I think as I'm definitely no longer like a boy, so yeah. I think now I'm getting more grey characters. I think as you get little more mature, you start to get those films. So even I think Bhaskar is a little grey. ఓకే. Gemini was grey. కూడా ఉన్నాయా అందులో? అంటే అది మాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అట్లా, లేదా ట్రైలర్లో ఏమన్నా చూపించబోతున్నారా? Definitely when you see the trailer, I think by the time this episode comes out, ట్రైలర్ వచ్చేస్తుంది కాబట్టి అందులో చూడొచ్చు. అండ్ మనం మూవీస్ విషయానికి వస్తే ఇన్ జనరల్గా ఇప్పుడు థియేటర్కి వెళ్ళే మూవీస్లో ఒకప్పుడు ఎలా అంటే విజిల్స్ వేసి అరుపులు కేకలు ఇట్లా ఉండాలి అని ఆ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఏంటంటే సటిల్డ్గా ఇంట్లో టీవీలో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడటం అలవాటు అయిపోయింది. సో ఒక ఆడియన్ని తీసుకురావాలి మళ్ళీ థియేటర్కి అనిపించేలాగా మూవీ రావాల్సిన, అండ్ డైరెక్టర్స్ కూడా అంత ప్రెషర్ పెడుతున్నారు ఆ మూవీ స్క్రిప్ట్ రాసుకోవడంలో. మీకేమన్నా అలాంటివి ఉన్నాయా? ఒక ఆనెస్ట్ మూవీ ఇప్పుడు బేసిక్గా అందరూ ఏంటంటే పీపుల్ completely blame it on COVID. Janal are becoming too picky. They won't come for this genre. They only come for action films. Mass films kostaru లేకపోతే ఈ సినిమా. బట్ జనాలు మర్చిపోయేది ఏంటంటే సీతారామం అండ్ బింబిసారా రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి, రెండు ఈక్వల్లీ బిగ్ బ్లాక్ బస్టర్స్. సో అలాంటి ఇప్పుడు బేబీ అనో సినిమా వచ్చేసి బికెమ్ అ బిగ్ బ్లాక్ బస్టర్. కోవిడ్ జస్ట్ అప్పుడు ఇది జాతిరత్నాలు వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్ అయింది. సో ఇట్స్ నాట్ అబౌట్ ద జానర్, ఇట్స్ అబౌట్ హౌ వెల్ యూ ఎంటర్టైన్ ది ఆడియన్స్. థియేటర్కి నువ్వు నవ్విస్తున్నావు అని ఒక మాట ప్రచారంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆడియన్స్ వచ్చేసి థియేటర్స్కి వస్తారు. ఇప్పుడు సార్ అనే సినిమా వచ్చేసి ఇట్స్ అ సోషల్ మెసేజ్ ఫిల్మ్ విచ్ ఇట్ హ్యాడ్ ఫైట్స్, బట్ ద ఫిల్మ్ ఈస్ నాట్ అబౌట్ ఫైట్స్, ఇట్స్ అబౌట్ ఎడ్యుకేషన్, ఒక చిన్న ఇది. బట్ ఆ రోజు నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇట్ ఫౌండ్ ఇట్స్ ఆడియన్స్. ఆ సినిమా వచ్చేసి నాకు ఇప్పటికీ గుర్తు, ఇది ఒక 7 కోట్లు ఎంత చేస్తే చాలా అనుకున్నారు ఆ రోజున ఎవరు ప్రొడ్యూసర్ గారు, బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ మల్టిపుల్స్ ఆఫ్ సార్. సో అలా ఇట్స్ హౌ వెల్ యూ ఎంటర్టైన్ ఆడియన్స్. ఇలా ఈ సినిమా చాలా బాగుంది అనుకుంటే వాళ్ళే వస్తారు థియేటర్, జానర్తో సంబంధం లేదు. సో ఈ సినిమా కూడా మా కాన్ఫిడెన్స్ అదే, ఇట్స్ అ ప్రాపర్ ఎంటర్టైనర్. మీకు
ఏంటి హై మూమెంట్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. ముందు రిలేటబుల్ హై మూమెంట్స్ ఉంటాయి. ఓకే, యాజ్ వి సే అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు అంటున్నాం, అండ్ మిమ్మల్ని కూడా ఒక రకంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనొచ్చు, ఎందుకంటే లైక్ లేదు డేంజరస్ ఎందుకు అది ఆ కాన్సెప్ట్ టచ్ చేయకూడదు అనుకుంటున్నాను. అంటే నేను ఎలా అంటున్నానంటే స్ట్రైట్ మూవీ దుల్కర్ గారితో చేస్తున్నారు, ఇస్ అ మలయాళీ అయినా కూడా స్ట్రైట్ మూవీ చేశారు, సార్ మీరు చేశారు తమిళ యాక్టర్ అయినా, అలా యూఆర్ డూయింగ్ విత్ ఇక్కడ అక్కడ అని డిఫరెన్స్ లేకుండా అందరితో చేస్తున్నారు కాబట్టి ఆ యాంగిల్లో అసలు ఎందుకు ఆ ప్యాన్ అనే మాటకంతా ప్రెషర్ అండ్ రెస్పాన్సిబిలిటీ నాకు అప్పుడే వద్దు. అంటే ఇంకా ఆ బ్యారియర్స్ అయితే పోయాయి. ఎస్, whether it's language, whether it's talent, there's so much exchange happening. యా, అండ్ మీరు అసలు మేము చాలా వెయిట్ చేస్తున్నామండి, పార్ట్ 2లో కూడా ఉండబోతున్నారు అని అందరూ అడుగుతున్న క్వశ్చనే. అంటే పరశురాముడు క్యారెక్టర్ చేయబోతున్నారు, లేదంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండబోతోంది అని అట్లా అంటే ఎవరికి వాళ్ళు మా యాంటిసిపేషన్స్ లేదంటే మా ఆలోచనలు అట్లా ఉన్నాయి. బట్ ఏదైనా చిన్నగా రివీల్ చేయొచ్చు కదా, లైక్ నేను కూడా అట్లా. ఓకే, ఇంకా తెలియదు అంటారా? తెలీదా, రివీల్ చేయరా? తెలీదు. ఓకే ఓకే, అయితే ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఇందాక చాలా పాజిటివ్ విషయాలు చెప్పారు. సో ఎక్కడ అంటే ఈ మూవీలో పర్టికులర్గా డిఫికల్టీ ఏది? సమ్ సీన్ ఆర్ ఎనీ సీక్వెన్స్ ఎక్కడ? No, nothing is like, I think we have a lot of cinema bank portions are quite intense. Lots of scenes in the bank. I think not just for me, for all of us after some time, it's a little repetitive. We have only one location. When you're doing 45 days, even for a DOP is like, where do I keep a new frame? We covered everything. Okay. Adi sometimes I think was little draining. That's the only thing I can think of. I can't think of anything. మీకు అంటే I think చేపించేటప్పుడు ఆయనకు చేపిస్తాం. ఆయన అలా చేసుకుంటారు. నాకు షూటింగ్ ఇన్ బాంబే వాజ్ అ లిటిల్ స్ట్రెస్ఫుల్ పార్ట్. It's not easy. లైవ్ లొకేషన్స్, వెదర్ కూడా అప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్కి రైనీ సీజన్కి ఒక చిన్న కస్ప్లో నడుస్తున్న టైం అది. సో అండ్ షూటింగ్ ఇన్ బాంబే వాజ్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ పార్ట్ బికాస్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. Per day cost. Also they spoiled this. So మొత్తం అక్కడ 90% of the film we managed to shoot in a contained, like our own like sets. అక్కడ షూట్ చేయడం అంటే అది ఒక్కటే కొంచెం బాగా స్ట్రెస్ ఫీల్ అయిన పార్ట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ అంతా ఆడుతూ పాడుతూ అలా. ఓకే, ఫేవరెట్ co-star to work with again? I think everybody is expecting one more film with Munal. I think that we should find something to do. మీరండి actor to work with again? In fact, I want to లేదు అలా ఏం లేదు నాకు. ఐ వాంట్ సి నాకు ఇప్పుడు వరకు నేను చేసిన ఐ నెవర్ రిపీటెడ్ మై యాక్టర్స్. ఆ ఛాన్స్ వస్తే నేను వచ్చేసి ఐ వుడ్ వాంట్ టు రిపీట్ ఎవ్రీ వన్. ఎందుకంటే ప్రతి ఒక్కరితో నాకు అంటే ద ఫస్ట్ చాయిస్ ఎవరు అని అలా స్క్రిప్ట్ విల్ డిసైడ్. అది నిజంగా అలా అని కాదు, ఇప్పుడు స్క్రిప్ట్ డిసైడ్ చేస్తుంది. బట్ నాకు మాత్రం నా ప్రతి హీరోతో మంచి రిలేషన్షిప్ ఉంది. సో నాకు అవకాశం వస్తే నేను ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ వరుణ్, అఖిల్, నితిన్, ధనుష్ సార్, దుల్కర్ సార్, అందరితో అంటే నాకు వెరీ ఫ్రెండ్లీ బాండ్ ఉంది కదా. బట్ యునో ఐ డెంట్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ అగైన్. అంటే స్టోరీస్ షుడ్ ఫైండ్ దేర్ రైట్ యాక్టర్స్. సో అలా. ఫేవరెట్ డైరెక్టర్ టు వర్క్ విత్ ఇప్పటి వరకు చేయని వాళ్ళలో in Telugu industry? No, it's not fair. Too many. Not like that. I mean, it's very difficult to pick. I think every film has been important to me. Every director, I've had very positive experience. మీరంటే ఎవరి కోసమన్నా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా వీళ్ళతో వర్క్ చేయాలి ఖచ్చితంగా అని? ఎనీ యాక్టర్తో అట్లా? యాక్టర్ అంటే నాకు బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అజిత్ సార్. నాకు అజిత్ గారితో పని చేయాలని ఒక ఆయనతో వర్క్ చేయాలంటే ఎలాంటి మూవీలో ఆయన్ని చూపించాలనుకుంటున్నాను? బికాజ్ ఆయన చాలా రోల్స్లో కనిపించారు. అంటే ఇంకా రాసుకోలేదా? ఆయన ఛాన్స్ ఇస్తే చాలా.
ఆయన ఎంతో ఈ మధ్యన అంటే ఇప్పుడు ఆయనది కొంచెం గ్రే క్యారెక్టర్స్ చేస్తారు, ఆయనతో ఒక మంచి లవ్ స్టోరీ చేయాలను డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ మేము కూడా చూడాలనుకుంటున్నాం అట్లాగా. సో చక్కగా October 31 రాబోతున్నారు. ఇట్స్ అ దీపావళి ఫెస్టివల్. చక్కగా అందరికీ లక్ష్మీదేవిని తీసుకురావాలి అని కోరుకుంటూ ఆ పండుగను చేసుకుంటూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవి ఈ లక్కీ భాస్కర్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద టైమ్.